ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం జనసేన పార్టీ చుట్టూ, కాపు సామాజిక వర్గం చుట్టూ, కాపు పెద్దలు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇటీవలే మనం చూసాం, మొన్నటి వరకు జనసేన పార్టీని విమర్శిస్తూ జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడని, చంద్రబాబు నాయుడికి సీఎం చేయాలనే పట్టుదలతో ఉన్నాడని రకరకాలుగా అవన్నీ మీరందరూ వినే ఉంటారు. మళ్ళీ నేను మీకు ప్రత్యేకంగా ఎవరెవరు ఏ విధంగా విమర్శించారో చెప్పవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి పెద్దలందరూ కూడా అకస్మాత్తుగా మొన్నటి వరకు జనసేన పాట పాడినటువంటి నాయకులు, జనసేన పార్టీ తప్పు చేస్తుంది అని విమర్శిస్తున్న నాయకులు, జనసేన నాయకుడిని అనేక రకాలుగా విమర్శిస్తూ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కుమారుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. నిన్న ఓపెన్ ఇంటర్వ్యూలో ముద్రగడ గారు కూడా వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. శభాష్. మరి ఈ మాత్రం దానికి ఆ పెళ్ళి ఎందుకన్నట్టు, ఇంతోటి పెళ్ళికి ఆవకమ్మగుడేనా అన్నట్టుంది పాత సామెత. ఏమిటంటే, మరి ఇంతకాలం జనసేన పార్టీని, జనసేన నాయకుడి విధానాలని విమర్శిస్తూ అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నాడని అనేక రకాల విమర్శలు చేసినటువంటి హరిరామజోగే గారు, ముద్రగడ పద్మనాభం గారు, కాపు సమాజంలో సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నాయకులు సీట్లు ఇవ్వలేదని, సీట్లు తక్కువ తీసుకున్నారని జెండాలు చింపేసి, గాజు గ్లాసులు పగలగొట్టేసి, చొక్కాలు చింపేసుకొని అల్లరి చేశారు కదా. మీరందరూ నిజంగా జనసేన నాయకుడి అభిమానులేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా మేము పరిశోధించింది, పరిశీలించింది, తెలుసుకున్నది, విన్నది మీ ముందు చెబుతున్నాం. హరిరామజోగయ్య గారు జనసేన పార్టీని, కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుందని ముద్రగడ పద్మనాభం గారు కానీ, హరిరామజోగయ్య గారు లాంటి వారు కానీ పబ్లిక్గా మీటింగ్లో చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. అది కదా క్షేమం. వాళ్ళు చేసే చర్యల వల్ల ఇతరులకు లాభం జరిగింది, కానీ కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా? కాపు సామాజిక వర్గ సభ్యులే సీఎం అవ్వాలని కోరుకుంటే సరిపోతుందా? ఎలా అవుతారు? పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? భీమవరంలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? తన సొంత ఊరు పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? దీనికి కాపు సామాజిక వర్గం సమాధానం చెబుతుందా? కాపు పెద్దలు దీనికి సమాధానం చెబుతారా? కేవలం కాపు సమాజం అంతా జనసేన పార్టీ సొత్తైనట్టు, కాపు సామాజిక వర్గం ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు, వేరే వాళ్ళు ఎవరు లేనట్టు మాట్లాడడం ఇది సామాజికమైనటువంటి విషయం కాదు. ఒక సమాజహితాన్ని కోరుకునే వాళ్ళు తమ కులం బాగుపడాలని కోరుకోవడం తప్పు కాదు, తమ వ్యక్తి గొప్పవాడు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ అది నిబద్ధతతో చేయాలి. అంతేగాని మనసులో ఒక భావం పెట్టుకొని పైకి విమర్శిస్తూ వేరే రాజకీయ పార్టీలకు సహాయపడుతూ ఈరోజు అన్ని అవమానాలు భరించి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ధీటుగా నిలబడినటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా విమర్శించటం, వెంటనే వైసీపీలో జాయిన్ అయిపోవటం. ప్రజలు చూస్తూ ఊరుకుని మీ ముఖం మీద ఏమీ అనలేదని మీరు అనుకుంటున్నారా? లేక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీకోసం మాట్లాడుకోవడం అనుకుంటున్నారా? అసలు ప్రజలకే ఏమీ తెలియదని అనుకుంటున్నారా? ఇలాంటి చర్యలు కట్టిబెట్టండి. సమాజ బాగు కోసం అందరూ కలిసి రావాలి. రాష్ట్ర బాగు కోసం అందరూ కలిసి రావాలి. అందరి ప్రజలు ఒకటై వాళ్ళకి ఏది మంచో వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరు అధికారం రావాలో మేము నిర్ణయం చేయటం లేదు, కానీ అది ప్రజల ఇష్టం.
కానీ ఈ మధ్యలో కులాల పేరిట, మతాల పేరిట విధ్వంసాలు సృష్టించడం, వివాదాలు సృష్టించడం, అగ్ని రాజేయడం, అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మాత్రమే ఇలాంటి చర్యలు పనికొస్తాయి. కాబట్టి ప్రజలారా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త.